ఆగండి ఆగండి ఒక్క మాట. గల్ఫ్ దేశంలో పనిచేసే వాళ్ళు నెలకి 50,000 పంపిస్తారు, 60,000 పంపిస్తారు అంటారే. ఏ ఒక్కరైనా అది ఆడవాళ్ళు అవన్నా సరే, చుట్టాలు అవన్నా సరే, ఫ్రెండ్స్ అవని, లేకపోతే బాయ్స్ మన ఫ్రెండ్స్ అవని, సరేనా, ఒక్కరైనా సరే, అరే మీరు గల్ఫ్ జీవితంలో ఎన్ని గంటల రోజుకి పని చేస్తుంటారు, ఎన్ని రోజులు ఎలా ఉంటారు, లేకపోతే రోజుకి ఎన్ని గంటలు పడుకుంటున్నారు, సరైన తిండి దొరుకుతుందా లేదా అని ఒక్క నా మనుషులైనా ఉన్నారా? చెప్పండి రా, ఒక్కరైనా ఉన్నారు? అరే అమ్మ 5,000 అడిగాను పంపించలేదు. అరే వాడు ఎంత అప్పుల్లో సచ్చున్నాడు, బయటికి వెళ్ళి ₹1 సంపాదిస్తున్నాడా, ₹2 సంపాదిస్తున్నాడా, వాడికి నిద్ర ఏంటి, పడుకున్నాడా లేదా? అరే ఇక్కడ నిద్రలు ఉండవురా, అర్థమైందా? నైట్ డ్యూటీ అయితే పొద్దున్నే 6 గంటలకు వదులుతారు, రూమ్కి వెళ్ళి స్నానం గేనం చేసరికి 8, టిఫిన్ ఇస్తారు, 2 పరోటా కానీ 2 కబూజీలు కానీ 2 రొట్టెలు కానీ ఇస్తారు, 2 లంచ్ వడలు కానీ 2 ఇస్తారు. ఇంక ఇక్కడ ఏంటి ఉండవురా, అర్థమైందా? అవి తినేసి 11, 12 గంటలకు టైమింగ్ ఇంకోటి ఉంటుంది. ఆ టైమింగ్లో హాఫ్ అన్ అవర్ లేకపోతే 20 నిమిషాలు టైం ఇస్తారు. ఆ టైంలో లెగిసి వెళ్ళి ఫుడ్ తినకపోతే మీకు ఆ ఫుడ్ కూడా దొరకదు, అర్థమైందా? ఆ ఫుడ్ కూడా దొరకదు. అలాంటప్పుడు కొత్త నోరు మూసుకొని మళ్ళీ పడుకొని నిద్ర పట్టక అనకూడదు, కానీ నిద్ర పట్టక అదే ఇచ్చేయక సాయంత్రం పూట ఏదైనా కొనుక్కొని తింటామంటే ₹5, ₹10 ఇండియన్ మనీ దాదాపు 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ మేము డ్యూటీకి వెళ్ళి నాన్న శంకలు పొడిచి మళ్ళీ డ్యూటీ నుంచి రూమ్కి వస్తే మళ్ళీ ఫుడ్ ఉండదు, సరిగ్గా నిద్ర పట్టదు. ఇలా కష్టపడి నెలకు 40,000, 50,000 వస్తే సెల్లకు 3,000, 4,000 సెల్లకేసి ఇవన్నీ చేస్తే ఈ అమ్మకత్యంగా లాంచి గొడవల కన్నా మీకేమంటే 70,000 వస్తున్నాయి, ₹1,00,000 వస్తున్నాయి. అరే మా అప్పులు తీర్చడానికి మాకు నెలంతా పనిచేసినా సరే అప్పులు తీయడం లేదు. మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? కష్టంగా ఉందిరా బాబు బయట దేశం. నా జీవితంలో 1% భూమి ఉంటే నాకున్న అప్పులు దాదాపు 15 లక్షల అప్పు ఉంది. ఆ అప్పు తీర్చేసి నా ఇంట్లో నేనే ఉంటాను, నాకు అంటే నేను అనుకుంటాను మా ఊర్లో పని చేసుకుంటే నెలకు 20 వస్తే నాకు సరిపోద్ది అని అనుకుంటాను. కానీ ఇంటికాడికి వెళ్ళాక కూర్చొని బతుకు తినేసి మాకు ఇది ఉంది, మాకు అది ఉంది, ఫారెన్ వెళ్తే తీర్చేస్తానికి నేను ఆలోచన మైండ్లో పెట్టి ఇక్కడికి వచ్చి కష్టము నష్టం కోసం చెప్తున్నాను. అంటే ఒకటికి లైఫ్ ఒకటికి సాగిందంటే మనం అదే లైఫ్ అనుకుంటాం కదా. ప్రజెంట్ నా లైఫ్లో కూడా అలాగే అయింది. ఉన్న ఆలోచనలో నాకు ఇలా జరగలేదు, ఇప్పుడిప్పుడు మళ్ళీ ఆలోచన జరుగుతుంది, ఇలాంటి జీవితం వద్దు, రేపటి రోజు నాకు ముద్దు అన్నట్టు, అర్థమైందా? నేను ఇదే అనుకుంటాను. ఫ్యూచర్లో బయట దేశం అనేది చాలా నరకం. ప్లీజ్ చిన్న కుర్రలు అయితే ఎంజాయ్మెంట్ చేయడానికి రైండ్రా, ఆ కష్టం ఏదో తెలుస్తుంది కదా, అప్పటికని ఇంటికాడ ఉంటారు. నాకు తెలిసింది చెప్తున్నాను, గల్ఫ్ జీవితం చాలా ఎదవ జీవితం. ఎవ్వడి దగ్గరైనా తలదించుకోవాలి, ఎవ్వడి దగ్గరైనా. మనం ఆ మెట్టు మీద ఒక ఇంజనీర్గా వచ్చినా అవతల మేనేజర్ దగ్గర లోబడి ఉండాలి, ఒక వెల్డర్గా వస్తే ఒక ఫోన్ మా దగ్గర కమ్సే కమ్ ఒక ఛార్జర్ దగ్గర కూడా లోబడే ఉండాలి. అవి ఏమంటే ఊటీ లేడీ కానీ ఏదో సంథింగ్ ఒక ఫోర్మెన్ దగ్గర చెత్తలంజా కొడుకులా తిప్పుతారు, లంజా కొడుకు ఫోర్మెన్లు అయితే తప్పదు అలాంటి జీవితం. అంటే కొన్ని సప్లై కంపెనీలు దూరిపోతాము, పాపం అనిపిస్తుంది. కొన్ని మంచి కంపెనీలు దొరుకుతాయి, జీతం తక్కువైనా ఎంజాయ్మెంట్ ఉంటుంది, టైమింగ్స్ ఓవర్ టైం తక్కువ ఉంటుంది, ఎంజాయ్మెంట్ చేయొచ్చు. కొంతమందికి జీతం ఎక్కువ ఉంటుంది, కష్టమైనా పర్వాలేదు వాళ్ళకి. ఇటు కాక మధ్యలో మనం నిలబడిపోతే మాత్రం గల్ఫ్ జిందగీ వేస్ట్. కొంతమందికి డబుల్ స్టేర్ ఇల్లు కట్టుకోవడానికి, ఎకరాలు పొలం కొనడానికి కొంతమందికి అవకాశం మంచి దొరుకుతాయి, మంచి కంపెనీలు టిక్కెండాకు, సిఎస్, ఇన్కోనాల్ వెల్డరు ఇలాంటివి పేరు చెప్పుకొని కూడా ఇంజనీర్లని. సాధారణ వ్యక్తులకైతే ఒక రెక్కరు, ఒక హెల్పరు, చిన్నపాటి వెల్డరు, ఆర్క్ వెల్డర్ అని వాళ్ళకి జీవితాలు వేస్ట్ అయిపోయి గల్ఫ్ జీవితాలు. ఊర్లోనే చిన్న చితక పని చేసుకుని బతకాలి. అంటే ఈ చిన్న లైఫ్కి ఎంజాయ్మెంట్ అనేది కాకుండా జీవిత సాఫల్యం. ఊర్లో ఎవరో చనిపోయారని మనం వెళ్ళాలి, ఎవరితో పెళ్ళని మనం వెళ్ళాలి, ఎవరితో మెచ్యూరిటీ ఫంక్షన్ అని మనం వెళ్ళాలి. అలాంటి దగ్గరలో వెళ్తుంటే బాగుంటుంది. రోజుకో తెల్లారి గంట, సాయంత్రం 1 గంట, ఏదో 1 గంటలో, మిగతా టైం డ్యూటీ. అలాంటి జీవితం అయితే వాడు కోటీశ్వరుడు. ఇక్కడికి వచ్చి ఎంత డబ్బు సంపాదించినా
పైసా ఒకరికి ఇవ్వడానికే తప్ప సంపాదించుకోవడానికి కాదు అని నేను అనుకుంటాను. ఇక్కడ పనిచేసే ప్రతి రూపాయి పడి అమ్మ ఒక సమోసా తింటే ఒక రూపాయి అయిపోతుందని భయపడి సమోసా కూడా తినడం మానేస్తాను కొన్నిసార్లు. బయటికి వెళ్తే ₹5 సోడా అవుతుంది, డ్రింక్ అవుతుందని అది కూడా తాగుతా తినడం మానేస్తాను. అర్థమైందా? అరే చాలామంది చెప్పుకోరబ్బా, ప్రతి జిందగీ ఇలాగే ఉంది. ఏమంటే ఇంటికెళ్ళాక 4 చైన్లు వేస్తే ఫారెన్ వెళ్ళాడు, మట్టు గుడిసాడు, చూడరా సొమ్ము సంపాదించాడు. ఎక్కడ నాన్న శంకలు గుడిసి ఒక అవసరం పట్టయితే చిన్న చిన్న పనులు చేసుకుని వేరే పని చేసుకునైనా ఈ పనికి వస్తాం. అది పెద్ద పుడంగిలా చెప్పుకుంటారు తప్ప పల్సర్ బైక్ కొట్టుకునేసో, యమహా ఎఫ్జెడ్లు కొనేసో, బుల్లెట్లు కొనేసో ఇక్కడికి వచ్చాక రేటు ఉండవు స్వామి. కంపెనీ డ్రెస్ కూడా ఇవ్వకపోతే చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని నేను డ్యూటీ చేసుకునే రోజులు ఉన్నాయి. చిన్నప్పుడు మనము స్కూల్ చదువుకున్నప్పుడు పెట్టే చిన్న చినిగిపోతే అమ్మ ప్యాంట్ చినిగిపోయినంత చిన్న కుట్లు వేసుకుని వెళ్ళేవాళ్ళం, గుర్తుందా? 90స్లో 2000లో అలాంటి స్థితిలో ఇప్పుడు ఇక్కడ నెలకి 50,000 వచ్చినా చిరిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్తాం. ఎందుకంటే కంపెనీ ఇవ్వదు. మనం కొంటే ₹78,000 ఇండియన్ మనీ, దాదాపు ఒక ₹2,000, ₹1,700, ₹1800 వేస్ట్ చేయాలి. ఒకరోజు జీతం పోద్ది, నెలకు డ్రెస్ పోతుంటుంది, 2 నెలలకు ఒక డ్రెస్ పోతుంటుంది, 6కి వెళ్ళరా జీతం, మీకు వెళ్ళరా జీతం, పక్క వెళ్ళరా జీతం, ఇలాగా ఉంటుంది. ఏంటి చిన్నప్పుడు బట్టలు చిరిగితే స్కూల్కి వెళ్ళాం, పెద్ద అయితే ఇలాంటి కంపెనీలలో బట్టలు ఇవ్వకపోతే అవే బట్టలతో చిరిగిపోయిన బట్టలతో డ్యూటీలు చేస్తాం. అరే చాలా వరకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి డబ్బున్నోడు మాత్రం బయట చేసుకుని రావద్దురా. ఇల్లు వాకలు లేక అప్పు సొప్పు అయిపోతే మాత్రం వచ్చి చేసుకొని వెళ్ళాలిరా. అది కూడా అంత క్లియర్ అయిపోయింది. ఇంటికాడ ఉండిపోయినరా బాబు. ఎకరా పొలం ఉన్నా సరే, అంటే మా సైడ్ ఎకరా పొలం ఉన్నా సరే రాకండ్రా బాబు. చాలా ఎందుకు ఎంత సంపాదించినా ఎవరికో ధ్యానం పెట్టడానికే తప్ప నువ్వు ఇంటికాడ రోజు కష్టపడింది దాచుకొని ఉండు, అదే మంచిది. నాకు ఇప్పుడు వయసు పెరుగుతుంది కదా, ఇలాంటి నీతి వాక్యాలు వస్తూనే ఉంటాయి. ఆలకించడం ఉండాలి కానీ అది చేసి ఒకటోడైతే బాగా నోట్లో నాలుగు ఉంది కదా, నాకు ఎముకొల్లేంది అది ఎట్టేం తిరుగుతుంది. నేను చెప్తుంటాను సొల్లు, మీరు ఆలకిస్తున్నాను. బాయ్. ఇట్లు మీ వెంకీ.